బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిన పిల్లుట్ల శ్రీనివాస్ బహుజన సమాజ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జి పిల్లుట్ల శ్రీనివాస్ రాజీనామా చేయడం జరిగింది. గత 2020 డిసెంబర్ 20న రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం జరిగిందని అన్నారు. గత 2.5 సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల పక్షాన పోరాటం చేయడం జరిగిందని, గత ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, రాష్ట్ర కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా అన్ని విధాలుగా సహకరించిన జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామం నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు పార్టీకి పదవులకు రాజీనామా చేయడం జరిగిందని పేర్కొన్నారు. నాతో పాటు నా సహచర నాయకులు జిల్లా ఈసీ మెంబర్ అప్పల సందీప్ గౌడ్, నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి ఎరసాని కృష్ణ యాదవ్, ఉపాధ్యక్షులు మదన్ గౌడ్, పట్టణ కార్యదర్శి షేక్ అజర్ బాబా, కోదాడ మండలం అధ్యక్షులు మేరే ఎల్లారావు, మోతే మండలం అధ్యక్షులు అండం గోపి గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ లింగాల గోపీనాథ్ తదితరులు రాజీనామా చేశారని అన్నారు. తదుపరి భవిష్యత్ కార్యాచరణను సహచర నాయకులు, కార్యకర్తలతోటి చర్చించి తెలియజేస్తామన్నారు. కోదాడ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీకి అదేవిధంగా పార్టీ పదవులకు రాజీనామా చేస్తూ ఈరోజు నేను నా సహచరులు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితం బహుజన సమాజ్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేరడమే కాకుండా వారి ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. అందులో భాగంగా కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో, అన్ని మండలాలలో ప్రజాపక్షాన పోరాడుతూ గత పాలనలో జరిగిన అరాచకాలని, అన్యాయాన్ని ఎండగడుతూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజల్ని మమేకమైన గొప్ప కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. అందులో ప్రతి సందర్భంలో కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు సహకరించారు, ఆదరించారు. అయితే గత పాలనలో జరిగిన అన్యాయాన్ని, అరాచకాన్ని ఎండగట్టిన సందర్భంలో మేము ఎన్నో ఇబ్బందులకు గురికావడం జరిగింది. మేము ఆర్థికంగా, అదేవిధంగా సామాజికంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనై తీవ్ర ఇబ్బందులు పాలైన ఎత్తిన జెండా దించకుండా ఆఖరిఘట్టమైనటువంటి ఎన్నికల రణక్షేత్రాన్ని ముగించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ప్రజలు ఇచ్చిన తీర్పును మేము కూడా అంగీకరిస్తున్నాం. గత పాలనలో జరిగిన అన్యాయాల, అరాచకాలని ప్రజలు విసిగెత్తి వన్ సైడ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళ నిర్ణయాన్ని కూడా మేము సమ్మతిస్తున్నాం. ఇక బహుజన సమాజ్ పార్టీలో కొనసాగే కంటే కూడా తదుపరి కార్యాచరణ కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా చర్చించడం జరిగింది. అంటే ప్రవీణ్ కుమార్ గారి ఆలోచన విధానం చాలా గొప్పది, కానీ అది ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే విషయంపై కొంత తీవ్ర చర్చోపచర్చలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పార్టీని వీడుతున్నందుకు కానీ రాష్ట్ర కార్యవర్గానికి, అదేవిధంగా కోదాడ నియోజకవర్గ నాయకులకు, ప్రజలకు కొంచెం బాధాకరమైన విషయమైనా సరే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలకు అందుబాటులో ఎప్పుడన్నా నా అవసరాన్ని తగ్గట్టుగా ప్రజలు కోరుకుంటే అందుబాటులో ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మిగతా కార్యకర్తలతో కూడా చర్చించి తదుపరి కార్యాచరణని తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి బహుజన సమాజ్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి పదవులకు రాజీనామా చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నాతో పాటు కోదాడ మండల అధ్యక్షులు మేరే ఎల్లారావు, అదేవిధంగా మోతే మండల అధ్యక్షులు అండం గోపిగౌడ్, అదేవిధంగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎరసాని కృష్ణ యాదవ్, అదేవిధంగా జిల్లా ఈసీ మెంబర్ సందీప్ గౌడ్, అదేవిధంగా గోపీనాథ్, ఇంకా చాలామంది అత్యవసర సమావేశంలో మీ నిర్ణయానికి వాళ్ళు హాజరు కాలేకపోయారు. కాబట్టి మరొకసారి తదుపరి కార్యాచరణ తెలియజేసే సందర్భంలో అందరిని ఆహ్వానించి మరొకసారి ప్రెస్ మీట్ పెడతామని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.